వెల్కమ్ టు రాజా బాబాయ్ ఛానల్. రాజా బాబాయ్ కిచెన్లో రాజా బాబాయ్ వండకుండా ఈ అమ్మాయి ఏం చేస్తుందని అనుకుంటున్నారా? అంటే నేను రాజా బాబాయ్ వాళ్ళ అమ్మాయిని అనమాట. ఇవాళ మీ రాజా బాబాయ్ నాకు ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పారు. అందుకని దానికోసమే ఫిష్ కర్రీకి ఫిష్ తెచ్చేసాను. మరి ఫిష్ కర్రీకి ఏం కావాలి? ఫిష్ కావాలి. చక్కగా ఇంత చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొని ఫిష్ కర్రీ కోసం తెచ్చుకున్నా. అవును, ఫిష్ కర్రీకి ఫిష్ కావాలి. తర్వాత ఏం చేయాలంటే రాజా బాబాయ్ని పిలవాలన్నమాట. అంతే రాజా బాబాయ్ దా. డాడీ, మనం ఇవాళ ఫిష్ ఇగురు చేసుకుందామా? మరి ఫిష్ ఇగురుకి ఫిష్ ఉంటే సరిపోద్దిగా? చాలా కావాలి. ఇంకా దీంట్లో కావాల్సింది పసుపు, కారం, ఉప్పు, ఒక నిమ్మకాయ చెక్క మ్యాగ్నేట్ చేసి 30 minutes మ్యాగ్నేట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫిష్ని మ్యారినేషన్ చేసే ప్రాసెస్లో రెడీ అయిపోతాను విత్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ దట్ మై నాన్న ఇప్పుడే చెప్పింది అనమాట. ఇప్పుడు మ్యాగ్నేషన్ ఎలా చేయాలని నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో. హాఫ్ టీ స్పూన్ సాల్ట్. ఓకే, హాఫ్ టీ స్పూన్ అంటే ఇంకొద్దిగా అప్పుడు అది హాఫ్ టీ స్పూన్ అవుతుంది, ఫుల్ టీ స్పూన్ అవుతుంది. ఇంత పసుపు ఎంత వేసుకోవచ్చు కదా? పసుపు హాఫ్ వేయాలి కూడా. ఓకే, హాఫ్. 1 tablespoon కారం. 1 tablespoon కారం. ఓకే, ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండి మొత్తం ముక్కలకు పెట్టేటట్టుగా మ్యాగ్నేట్ చేయి. ఇంత సరిపోతుందా? సరిపోద్ది, హాఫ్ చెక్క. ఓకే, దాన్ని మ్యాగ్నేట్ చేయి. అవును, ఈ మ్యారినేషన్ చేయడం వల్ల ఏమవుతుంది డాడీ? అంటే మ్యారినేట్ ఎందుకు చేయాలి మ్యారినేషన్? ఉప్పు కారం అన్నీ పడతాయి ఈ ముక్కలకి కరెక్ట్గా. ఉప్పు కారాలు అన్నీ పట్టడానికి, లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదా? డైరెక్ట్గా కూడా మనం ముక్క సప్పుగా ఉంటుంది. ఎంతసేపు ఉంచుకోవాలి? సరిపోతుంది 30 minutes చాలు. 30 minutes మ్యాగ్నేట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, మ్యారినేషన్. సో డాడీ ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 30 minutes పక్కన పెట్టేసి డాడీ, మరి ఈ గ్రేవీకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమేం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? 2 ఆనియన్ పేస్ట్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి కట్ చేసి పేస్ట్ చేసుకోవాలా? ఓకే. 2 టమాటాలు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. 2 tablespoons ధనియాలు. ఇది పౌడర్ చేసుకోవాలా? చెప్తానమ్మా. ధనియాలు. ఓకే. 1 tablespoon జీరా, 1/4 teaspoon మెంతులు. వీటిని ద్వారగా వేయించుకొని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వెలిగించు. ముందుగా స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్. ఓకే, ఇప్పుడు 2 చేతులు వేసారు కాబట్టి 2 స్పూన్ల ధనియాలు. చేదు వచ్చేస్తా, లేకపోతే మెంతులు తక్కువ వేసుకోవాలి. ఓకే, డాడీ చెప్పినట్టు జస్ట్ 1/4 teaspoon. అంటే మన స్టైల్ పోతున్నాము, మన స్టైల్ కాదు, అట్లా వేయాలని చెప్తున్నారు అనమాట. డాడీ బాబు సూపర్ మ్యాన్, మాకు తెలుసు, ఆగండి, మేము కూడా నేర్చుకుంటాం. ఓ, మిక్సీ చేసుకో. నేను వెళ్ళి మిక్సీ చేసుకొని వచ్చేస్తా. పౌడర్ మిక్సీ పౌడర్ చేసుకున్నా. అదే పండు, ఎవరు మిక్సీ పట్టుకొస్తారు? వీటిని కూడా మిక్సీ పట్టుకురా. 2 బౌల్లో తీసుకుని దాన్ని 1 బౌల్లో తీసుకుని రా. 3 డివైడ్గా తీసుకుని రా. అన్నీ మీరు చెప్పినట్టే పౌడర్, పేస్ట్. ఇప్పుడు బాండీ తీసుకుని స్టవ్ అంటించి బాండీ పెట్టి. ఓకే, బాండీ పెట్టి స్టవ్ అంటించి ఇప్పుడు ఒక 6 tablespoons ఆయిల్. 6 tablespoons? అంటే ఇప్పుడు నేను 6 tablespoons కదా? పర్లేదు, చేపల కూరకి నూనె ఎక్కువ పడుతుంది. డాడీ చాలా ఫ్యాట్. నెక్స్ట్ ఏం చేయాలి? 4 పచ్చిమిర్చి. 4 అన్నారు? 1 2 వెయ్యమ్మా. ఓకే, 4 అంటే 4 అని కాదనమాట, ఈ పెద్దవాళ్ళు చెప్తే. 1 2 3
4 అంటే 7 తీసుకోవాలని అర్థం అనమాట. ఓకే, ఫ్రై చేయదండి. ఇప్పుడు జస్ట్ అలా బండిలో ఇలా 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 ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్. నేనే చేశాను. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్. టొమాటో పేస్టా? టొమాటో పేస్ట్ నేనే రుబ్బా. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగని. ఈ టొమాటో ప్యూరీని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలన్నమాట. ఆనియన్స్ ఏమో గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా, టొమాటోనేమో పచ్చివాసన పోయేలాగా. తిప్పుతూనే ఉండండి, వేస్తూనే ఉండండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. 1 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి దీంట్లో ఎన్ని స్పూన్స్ అయినా వేసే మొత్తం వేసేనా? వేసి ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలి. చేప ఫిష్కి ఫస్ట్ ఉప్పు వేసావు కదా, చూసి దానికి తగ్గట్టుగా ఒక హాఫ్ 1 టేబుల్ స్పూన్. 200 ml of water. సో ఈ వాటర్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందాక నేను మ్యారినేట్ చేశాను కదా ఆ ముక్కలే నేనే చేస్తాను ఇదంతా నేనే చేస్తాను. డాడీ కూర ఎంత టైం పడుతుంది అవ్వడానికి? 15 minutes పడుతుంది. నేను 15 minutesలో ఆ కీన్వా కూడా వండేసుకుంటా. అప్పుడు చక్కగా వేడి కీన్వా, వేడి నా చేపల కూర 2 కలిపి. పండు 1 నిమిషం ఇట్రమ్మా. ఇప్పుడు ఇలా కలపెల ఉడికేటప్పుడు ఫిష్ ముక్కలు వేసేసి ఇల్లు కళాపెళ ఏదైనా సౌండ్ ఇస్తుందా? కళాపెళ అని ఇవ్వట్లేదు, కనపడుతుంది కదా. అవునా? సరే, నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ ఇప్పుడు అలా కూరలో పెట్టాను. మూత పెట్టేసా. ఇప్పుడు హైలో పెట్టాలా, సిమ్లో పెట్టాలా? హైలో పెట్టి 10 minutes. హైలో 10 minutes ఉడకనివ్వాలి. ఓకే, ఈ 10 minutesలో నేను ఇలా కీన్వా తెచ్చుకుంటా. ఓకే, నా కీన్వా కూడా వండేసుకుంటా ఈలోగా. మధ్యలో అడుగంటుకోకుండా ఒకసారి ఆగు. పండు చేపల కూరలో గెరిటి పెట్టకూడదు. 2 పక్కల పట్టుకొని ఇలా తిప్పాలి. ఇలా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకో. తిప్పు కదిగా అక్కడ పెట్టు. ఇట్లా తిప్పాలి. రాక్ అండ్ రోల్. ఇప్పుడు ఉప్పు కారం తీసుకో. మీరు వండారు కదా రెడీ, బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టచ్చా ఉప్పు కారం చూడడానికి? పెట్టచ్చు. ఇప్పుడు ఏదైనా చాలకపోతే అడ్జస్ట్ చేసుకో. బాగుంది. ఈ గ్రేవీ ఇంకొంచెం దగ్గర దగ్గర. ఓకే, కొద్దిగా మన
గరం మసాలా వేయాలి. ఓ ఓకే, ఇదేగా గరం మసాలా. ఎన్ని స్పూన్లు వేయాలి గరం మసాలా? హాఫ్ స్పూన్ వేయి. అంటే బాగా కారం కావాలనుకుంటే ఒక స్పూన్, ఘాటుగా ఉంటే ఒక స్పూన్ వేసి వేసేద్దాన్ని. ఫైనల్ టచింగ్ కొత్తిమీర గిల్లేసి ఇలా కట్ చేయనా? ఓకే, ఇప్పుడు ఒకసారి తిప్పు. మళ్ళీ రాక్ అండ్ రోల్ చేద్దామా? ఇది ఒక్క నిమిషం పెట్టు. ఓకే, నేను వండేసా చేపల కూర వండేసా. శభాష్, ఇవాళ మా పండుగాడు చేపల కూర వండేసాడు. రేపటి నుంచి కిచెన్లో ఈడే, నేను బయటికి వెళ్ళి కూర్చుంటా. అది మళ్ళీ మాట్లాడుకుందాం ఆ కిచెన్ గురించి. చక్కగా వేడి వేడి చేపల కూర ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని నా కీనువలో పెట్టుకుని శుభ్రంగా లాగించేస్తా ఇవాళ. టడా టడా. ఈ ఫిష్ కర్రీ మా అమ్మాయికి నేను నేర్పేశాను. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. రాజాబాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.